ప్రజలు ఎంత బాగా చెప్తా ఉన్నారంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయం సాధించాలి అనేటటువంటి ఒక వేలం వెర్రితో అక్కడ ప్రవర్తించారే తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలిగినటువంటి దమ్ము అయితే ఈ కూటమికి లేదు. అందుకే మంత్రుల్ని రంగంలోకి దింపి పక్క జిల్లాలో మనుషుల్ని పిలిపించి కలెక్టర్ని పోలీసుల్ని కూడా దగ్గర పెట్టుకుని పత్యాపారం జరిపించింది కూటమి ప్రభుత్వం అని చెప్పని ప్రజలందరూ కూడా విశ్లేషించుకుంటున్నారు. ఇది వాస్తవమే కదండి. అది ఎన్నికని ఎందుకంటారు? మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా దమ్ముంటే కేంద్ర బలగాల్ని రంగంలోకి దింపి సజావుగా ఎలక్షన్ జరిగించాలి. నిజంగా ఈ ఎలక్షన్ చూస్తుంటే ఒకనాడు జరిగినటువంటి రామరావణ యుద్ధమును కురుక్షేత్ర యుద్ధమే కాస్త పద్ధతిగా జరిగాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం చేసుకునేటటువంటి ఇరు వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ బలాలు తేల్చుకుని ఖచ్చితంగా ఎవరు హీరో అనేది తేల్చుకోవడానికే యుద్ధంలో తలపడ్డారు తప్ప అసలు యుద్ధంలోకి అవతల వ్యక్తి రాకుండానే మట్టు పెట్టేసేసి నేను విన్నరు అని చెప్పుకోవడానికి పురాణాల్లో కూడా అంత గొప్ప వ్యక్తులు కూడా ఏ రోజు కూడా ప్రయత్నం చేయలే. కానీ ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘనగా అట్లాగే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజలకి వెన్నుపోటు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో సాధించాలి అనేటటువంటి ఒక అయితే లిటరలీ నాకు తెలుసండి వచ్చే సంవత్సరం మార్చి 18తో ఆల్మోస్ట్ అన్ని స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి పదవీ కాలం అయితే పూర్తయిపోతుంది ఖచ్చితంగా. ఈ 8 నెలల కోసం వీళ్ళ తపనేమిటో వీళ్ళు ఏం చెప్పాలని చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ వీటి మీద పెట్టే శ్రద్ధ ఏదైతే ఉందో కనీసం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి హామీల మీద పెడితే కనీసం ప్రజల మన్ననన్నా పొందుతారు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే అదొక ఎన్నిక, మళ్ళీ దాని గురించి వీళ్ళు జబ్బలు జరుచుకుంటూ మరి మేము హీరోలం అని చెప్పుకుంటున్నారు, పులివెందుల్లో పులిని తొక్కేసామని చెప్పుకుంటున్నారు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, పులికి ఒంట్లో బాగోలేదు కదా అని కుందేలు వచ్చి పులి ముందు డ్యాన్స్ ఆడాలని చూసిందంటే దాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కుందేలే ఆలోచించుకోవాలి. కాబట్టి మరి హనుమంతుడి ముందు కుప్పిగంతులు అనేటటువంటి వ్యవహారాలు మానేసేసుకుని మీరు చేసినటువంటి ఎన్నిక ప్రజలందరూ ఎట్టా నవ్వుకుంటున్నారో గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోండి. పచ్చి బూతులు తిడుతున్నారు కూటమి వారిని. ఎందుకంటే ఇందుకు సంబంధించి కలెక్టర్ గారు అలాగే పోలీసు వారు కూడా సహకరించడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత అన్యాయంగా స్వేచ్ఛావాయులని మీరంటున్నారు కానీ ఇంత విషపూరితమైనటువంటి వాతావరణంలో ఇంత భయంకరమైనటువంటి వ్యవహారంలో అట్లీస్ట్ ఏజెంట్లని కూడా బూతుల్లోకి రానివ్వకుండా వాళ్ళని కొట్టి లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టి బయటికి లాగి పడేసి పక్క జిల్లాల్లోంచి కూడా మనుషుల్ని తీసుకొని వచ్చి వాళ్ళతో రిగ్గింగ్ చేయించుకుంటూ ఎలక్షన్ కమిషన్ కూడా మౌనం వహిస్తూ ముందుకెళ్ళింది అంటే ఇది ఒక ఎన్నిక. అది మీరు గెలవడం, మేము ఓడిపోయామని బాధపడిపోవటం. మాకైతే మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, పైన భగవంతుడున్నాడు. ఖచ్చితంగా 29 ఎన్నికలు ఎలా ఉండబోతాయో మీ ఊహకి కూడా అందం. పులివెందుల గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి ప్రాంతంలో అడ్డాలో టీడీపీ జెండా రెపరెపలాడించి 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం నిలబడిందనేది బాహాటంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తారు. ఆయన పక్కాల క్రెడిట్ కొట్టేయడానికి లేని హంబక్కులు మాట్లాడుకోవటానికి సిద్ధహస్తులు వారు. మరి అలాంటి పెద్ద ఆయన్ని మనం ఏం మాట్లాడగలుగుతామండి? మరి వయసు రీత్యా బుజ్జిమాంజం పెరిగిపోయింది వారికి. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన యొక్క ఉనికిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఒక ముఖ్యమంత్రిగా పాపం ఇప్పుడు అంటే రియాలిటీ షోలు లాంటివి కండక్ట్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ఒక మంగళ షాప్కి వెళ్ళటం అని, ఒక కూరగాయల షాప్కి వెళ్ళటం అని, లేకపోతే ఉన్నవి లేనట్టు మాట్లాడేసుకోవటం అని, అసలు ఏమీ రాకపోయినా కూడా అన్నీ వచ్చేసాయని చెప్పడంలో కానీ, మరి అమరావతి మునిగిపోతున్నా కూడా గొప్ప గొప్ప ప్యాలెస్లు లేచిపోతున్నాయని చెప్పడంలో కానీ ఇట్లాంటి వాటి మీద ఆయన కొంచెం శ్రద్ధ ఎక్కువ పెడతా ఉన్నారు. సో ఆయన మాటల్ని ప్రస్తుతం ప్రజలు విశ్వసిస్తున్నారా అనేది $1 మిలియన్ క్వశ్చన్. స్వేచ్ఛావాయులో ఓటింగ్ జరిగింది ఒంటిమిట్లో కానీ పులివెందులో కానీ చెప్పి టీడీపీ ప్రచారం చేస్తుంది. 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యంగా మా ఓటు మేము వేసుకున్నాం అని చెప్పి బ్యాలెట్ బాక్సుల్లో ఓటేశారని కూడా బయట ట్రోల్ అవుతుంది. నిజంగా 30 ఏళ్ల క్రితం వరకు కూడా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోలేదా? ఇప్పటి వరకు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం రిగ్గింగ్ చేసిందంటారా? ఒక్క మాట అయితే చెప్తున్నా అండి, మీడియా సాక్షిగా ఎంత దారుణంగా
ఎంత భయంకరంగా జెడ్పీటీసీ ఎలక్షన్ అనేది పులివెందుల్లో ఎంత దారుణంగా జరిగిందో లైవుల్లో చూశారు ప్రజలు. మీరు ఏమార్చే ప్రయత్నం చేస్తే అది అసహ్యంగా ఉంటుంది. స్వేచ్ఛావాయువులు కాదు, విషవాయువులు నింపారు, విష సంస్కృతికి విత్తనాలు వేశారు మీరు. మా నాయకుడు చెప్పినట్టుగా మీకు దమ్ముగా గెలవడం మీకు చేత కాదు, గుంపుగా రావడమో ఇలాగ కుమ్మక్కై రిగ్గింగులు చేసుకోవడమో తప్ప మీకు సరైనటువంటి ఎలక్షన్ చేయడం అనేది మీకు చేత కాదు. చిన్నదాన్ని కూడా మరి మీరు నిజంగా దమ్మున్న వాళ్ళైతే కనుక పద్ధతి ప్రకారమే జరిగిచుంటే కనుక మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో ఊరికినే తెలిసిపోయేది. కానీ అణువణువు భయంతో వణికిపోయారు కాబట్టే మంత్రివర్గాన్నంతా కూడా రంగంలోకి దింపి అదొక గెలుపుగా మీరు పెద్దగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం అనేది అయితే కాదు, అలా భగవంతుడు ఎప్పుడు రాసి పెట్టడు కూడా, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 29లో మంచి గిఫ్ట్ అయితే మీరు రిటర్న్గా తీసుకుంటారు. అంటే నీ సొంత అడ్డాలోనే నీ ప్రజలు చిత్కరించారంటే 29 ఎన్నికల్లో నీ సీటు కూడా ఖాళీ అవుతుందని చెప్పి కూడా హోంమంత్రి గారు చెప్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని సొంత గ్రామంలో ఉన్న ప్రజలే చిత్కరించారా? నమ్మశక్యంగాని మాటలు మాట్లాడుతూ ఉంటే నాకే కాదండి, పులివెందుల ప్రజలు కూడా మామూలుగా కాదు. ఎందుకంటే మీరు రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, ఒక పొదిలి వెళ్ళినా, ఒక నెల్లూరు వెళ్ళినా, ఒక గుంటూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ జన ప్రభంజనాన్ని చూసి గడగడ గడగడ వణుకు పుట్టి రోడ్లు సైతం తవ్వేసేసి జనాలు రాకుండా పోలీసుల్ని పెట్టి ఇన్ని తిప్పలు పడుతున్న వీళ్ళకి మరి రాష్ట్రంలో ఇతర చోట్లకి వెళ్తుంటేనే అంతెందుకండి, విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆయన్ని చూడటానికి విపరీతంగా జనాలు వస్తున్నారని మరి ఎవరిని రాకుండా చేయటం కోసం పోలీసు బలగాల్ని పెంచేసేసి ఆయన్ని సైలెంట్గా పంపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వీళ్ళు పులివెందుల్లో చిత్కరిచ్చేస్తున్నారని వీళ్ళు క్రియేట్ చేస్తే అది నమ్మశక్యం కలిగినటువంటి విషయమేనా? ఎలా ఉంటుందంటే తూర్పున ఉదయించేటటువంటి సూర్యుడు పడమరన ఉదయించాడు, లేకపోతే పడమరన ఉదయించే చంద్రుడు తూర్పున ఉదయించాడు అని చెప్పినట్టుగా ఉంటుంది. సో నాకు తెలిసి యూనివర్సల్ ట్రూత్స్ అనేవి ఒకటి ఉంటాయి. వాటిల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పులి, ఆయన మీద అభిమానం అనేది ఆ ఒక్క ఇదిలోనే కాదు, రాష్ట్రమంతా కూడా వ్యాపించింది. దానిలో నుంచి మనం ఎలా అయినా బయటపడాలి అన్న నేపథ్యంలో మీరు చేసే ఈ కుట్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ఈ కుట్రపూరితమైన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని మీరు కలల ప్రపంచంలోంచి బయటికి రండి.